ఆయిల్ పెయింటింగ్లో ఆయిల్ ఎందుకు వాడాలి? ఆయిల్కి రీప్లేస్మెంట్గా వేరేది ఏమన్నా ఐటెం వాడచ్చా? అసలు ఆయిల్ ఎక్కువ వాడితే మనకి స్టెయిన్స్ ఎందుకు వస్తాయి? స్టెయిన్స్ రాకుండా ఆయిల్ పోర్ట్రేట్ ఎలా చేయాలి? బిగినర్స్కి ఆయిల్ పెయింటింగ్ చేసేటప్పుడు ఎంత పర్సెంట్ ఆఫ్ ఆయిల్ ఎందుకు కలుపుతున్నాం అనేది వాళ్ళకి తెలియకుండా అవేర్నెస్ లేకపోవడం వల్ల ఎక్కువ కలిపి పెయింటింగ్ అనేది వేస్తారు. అలా చేసిన పెయింటింగ్ డ్రై అవ్వడానికి చాలా చాలా టైం అయితే పడుతుంది. వన్స్ అలా చేసిన పెయింటింగ్కి మీరు బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ చూస్తే ఈవెన్ ది పెయింట్ డ్రై అయిపోయిన తర్వాత కూడా అది ఇంకా ఆయిల్ స్టెయిన్స్ ఉంటాయి షైనీగా, విచ్ అది మనకి అలాంటి ఆయిల్ స్టెయిన్స్ వస్తే పెయింటింగ్ క్వాలిటీ అనేది బాగోదు. అలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? సో ఫస్ట్ మీరేమనుకునేదంటే పెయింట్ అనేది చాలా థిక్గా ఉంది, దీన్ని డైల్యూట్ చేయాలంటే ఎలాగని చెప్పేసి మీకు కనిపించే ఫస్ట్ మోస్ట్ సాల్వెంట్ ఏంటంటే అది ఆయిలే. సో అలా వేయడం వల్ల మీకు బ్రష్ అనేది ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి మీరు అది ఎక్కువ మిక్స్ చేయడం అనేది జరుగుతుంది. సో అలా చేయడం వల్లే మనకి ఆయిల్ స్టెయిన్స్ అనేది వస్తాయి. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనం చేసే పని ఏంటంటే ఫస్ట్ టర్పంటైన్ ఆయిల్ తీసుకోవాలి. టర్పంటైన్ ఆయిల్లో మీరు కొద్దిగా కలర్ మిక్స్ చేసినప్పుడు అది మీకు వాటర్ కలర్ లాంటి కన్సిస్టెన్సీ ఇస్తుంది అండ్ అది చాలా క్విక్గా డ్రై అవుతుంది. బట్ బ్రష్ మాత్రం ఫ్రీగానే మూవ్ అవుతుంది. సో అలా అవ్వాలి అన్నప్పుడు ఫస్ట్ స్టెప్లో ఫస్ట్ 2 లేయర్స్ మనం టర్పంటైన్ ఆయిల్ మిక్స్ చేసి కలర్లో మిక్స్ చేసి పెయింట్ అనేది వేయాలి. వన్స్ అది డ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మీరు కొద్దిగా పిగ్మెంట్ తీసుకున్నప్పుడు, పిగ్మెంట్ అంటే కలర్ తీసుకున్నప్పుడు అందులో జస్ట్ హాఫ్ డ్రాప్ ఆఫ్ ఆయిల్ అనేది మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ అనేది గుర్తుంచుకోండి, ఎప్పుడన్నా ఎక్కువైతే అది డ్రైయింగ్ టైం అనేది సెట్టింగ్ టైం చాలా టైం పడుతుంది. సెట్టింగ్ టైము ఎక్కువైపోతుంది. సో ఆయిల్ని చాలా ఆప్టిమల్గా వాడాలి, చాలా మినిమంగా వాడినప్పుడే మీకు అది పర్ఫెక్ట్ టెక్స్చర్ ఇస్తుంది. ఆయిల్ కన్సిస్టెన్సీ ఎక్కువైనా తక్కువైనా కానీ మీకు చాలా ఎమెచ్యూర్గా కనిపిస్తుంది. అండ్ ఆల్సో కలర్ మిక్సింగ్ కూడా మీరు సెకండ్ కలర్ ఎప్పుడైతే అప్లై చేస్తారో అది మీకు క్యాన్వాస్ పైన ప్యాలెట్ లాగా మిక్స్ అయిపోతుంది అనమాట. సో ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి. మీకు పర్ఫెక్ట్గా ఆయిల్ పోర్ట్రేట్స్ నేర్చుకోవాలి అనుకుంటే కనుక మీరు పర్ఫెక్ట్గా ఆయిల్ పెయింటింగ్ నేర్చుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంది, కాల్ చేసి జాయిన్ అవ్వండి.